దళిత క్రైస్తవ శంకారం అని ఆ కాన్సెప్ట్ వేరు, అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వేరు. సో అక్కడ అందరు సోకాళ్ళు మనం చూసాం, ఈ జడాశ్రవణ్ కావచ్చు, వ్యక్తిత్వ ఘోరంగా మిమ్మల్ని కూడా పర్సనల్గా ఘోరమైన మాటలు మాట్లాడారు. అంటే ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అంతకు ముందు నుంచి కూడా మీ మీద ఘోరమైన మీ బాడీ మీ షేప్ మీద రకరకాలుగా మిమ్మల్ని హింసించినా మీరు తట్టుకుని వాటికి అదే విధంగా ధీటుగా సమాధానం చెప్తా ఉన్నారు. కానీ మొన్న మరీ ఘోరంగా మిమ్మల్ని 4 చీరేస్తామని, మీరు కోస్తే 2 రోజులు సరిపోతారు, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అసలు డిపార్ట్మెంట్ ఉందా అనిపించింది సార్ నిజంగా నాకైతే ఎస్పెషల్. ఎందుకంటే మీరే కాదు ఎవరైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా ఎక్కడ పబ్లిక్ మీటింగ్ ఉన్నా కూడా ఎవరిని వ్యక్తిగతంగా మీరు విమర్శించకూడదు అని ఆ రూల్స్ అన్ని చెప్పే ఇస్తారు. మరి ఆ రూల్స్ అన్ని వాళ్ళు వైలేట్ చేశారు. అవన్నీ వైలేట్ చేశారు కాబట్టి యాక్చువల్గా సువోమోటోయే వాళ్ళు కేసు పెట్టి ఎవడైతే పర్మిషన్ ఇచ్చాడో వాళ్ళే చర్యలు తీసుకోవాలి, తీసుకుంటారని ఆశిస్తున్నాం. మరి ఇక్కడ ఏమన్నా మరి ఓటు రాజకీయాలు ఏమన్నా ఉంటాయా లేదా అన్నది నేను చెప్పలేను. జనరల్గా ప్రభుత్వం చేసే కర్తవ్యం చేయాలి. నువ్వు కొన్ని కండిషన్లు పెట్టి నువ్వు పర్మిషన్ ఇచ్చినప్పుడు టోటల్గా దానికి వైలేషన్ జరుగుతున్నప్పుడే ఆపాలి, లేదా కనీసం జరిగిన తర్వాత అయినా సరే చర్యలు తీసుకోవాలి. మరి ఆ చర్యలు తీసుకోకపోవడం తప్పే. అంటే తీసుకుంటారేమో. సో ఇప్పుడు అయితే రావణ్ని అయితే అరెస్ట్ చేశారు. అదేవిధంగా జడశ్రవణ్ కూడా మిమ్మల్ని మితిమీరి మాట్లాడడం జరిగింది. సో సార్ వాడిని మనం ఏమన్నామా ఇదని ఈ మాటల యుద్ధాలని వీళ్ళ అరెస్టుల మీద సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా దీని మీద స్పందించారు సార్, ట్వీట్ చేశాడు. అంటే నేను చూశాను ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ ఏంటంటే ఆయన వీళ్ళని జర్నలిస్టులు అని అనుకున్నాడు. ఎగ్జాక్ట్లీ జర్నలిస్టులు అనుకుంటాడు. సో అందుకని జర్నలిస్టులని ఇలాగా చేయటం అన్యాయం అని చెప్పి ఆయన మాట్లాడాడు. తెలియక వీడియోలు కూడా ఏం చూసుండ ఆయన కూడా. సో ప్రకాష్ రాజ్ గారి భాష చాలా మర్యాదగా ఉంటుంది మామూలుగా. వీళ్ళ భాషను చూసుండరు. ఓకే, చూసుండే మాట్లాడే ఎవరో జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశారన్న ఉద్దేశంలో ఆయన రొటీన్ లో ఆయన ఖండించుంటాడు. బట్ ఆయన వాళ్ళ జర్నలిస్టులు కాదు, కేవలం ఎక్కువగా బూతులు మాట్లాడుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్నది ఆయనకి. ఎందుకంటే ఆయన ట్వీట్ నేను చూసా, జర్నలిస్టులు అన్నాడు ఆయన. కాదు కదా, అందులో జర్నలిజం ఈజ్ టోటలీ డిఫరెంట్. యూట్యూబ్లో బూతులు తిట్టే వాళ్ళని జర్నలిస్టులు అంటారా? అలా అంటే జర్నలిస్టులు యాక్సెప్ట్ చేస్తారా? నిజమే సార్, ఇది కరెక్ట్. ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులు అయిపోతున్నారు. ఎవరి కాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నించే హక్కు మాకు లేదా, మా వాక్ స్వాతంత్ర హక్కుని హరిస్తారా అని. మరి వాక్ స్వాతంత్రం ఉంటే ఎంతవరకు? వాక్ స్వాతంత్రం పక్కోడు భరించే స్థాయిలో ఉండాలి. పక్కోడు నువ్వు బూతులు తిట్టేసి నాకు మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందంటే కుదరదు కదా. ఎంతవరకు అంతవరకు మాట్లాడాలి. తనను తాను రక్షించుకునే స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చింది. ఎస్.